నేరుగా వెళ్తే చీల్ రోడ్ వస్తుంది. చీల్ రోడ్ నుంచి కోట వెళ్ళే దారిలోనే ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాటుకోడి కావాలంట, అందుకని వచ్చారు కస్టమర్స్. ఎవరు ఇప్పుడు దాకా కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా. ఈ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు, అలాగే ఆ పార్టీ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి మీరు తెలుపగలరు. కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. చాలామంది నా వీడియోస్ని లైక్ అయితే చేయట్లేదు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అందరికీ నచ్చుతుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా యూట్యూబ్ అనేది పోస్ట్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మీరు తెలపగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ చికెన్ పని ఉంది కాబట్టి నేను ప్రతిరోజు వీడియో అయితే చేయలేకపోతున్నాను. చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఈ వీడియో అయితే రావట్లేదు, చేయలేకపోతున్నాను. అందుకనేసి సో మా షాప్ అయితే నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే నేను పనిచేసే షాపు. పేరు వచ్చేసి చూస్తున్నారు కదా, సుగుణ చికెన్. ఎస్ఆర్ చికెన్ సెంటర్. సో ఈడే నేను చికెన్ అనేది కొట్టడం జరుగుతుంది. సో ఇది మా ఓనర్ ఈడ కూర్చుంటారు. బిల్లు పేమెంట్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది. సో ఇక లోపలికి వెళ్దాము. లోపల అయితే ఇక్కడ వాటర్ క్యాన్ అయితే ఉంది. ఇక్కడ మామూలుగా వస్తువులు అయితే పెట్టుకోవచ్చు, చాలా ఖాళీ స్థలం ఉంది కాబట్టి. సో ఇదే కోళ్ళు అయితే ఇక్కడ వేసుకొని ఆ తర్వాత మేము కోసుకుంటాము. సో ఇక్కడ వచ్చి ఫారం కోళ్ళు ఉంటాయి. నిన్న సాయంత్రానికి అయిపోయాయి. సో అందుకనేసి ఇంకా రాలేదు కాబట్టి ఖాళీగా ఉంది. చికెన్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లోనో లేదా ఒక ట్రప్లోనో వేసుకొని పెట్టుకుంటాము. సో అక్కడ చూస్తున్నారు కదా, గ్యాస్ స్టవ్ ఉంది. అందులోనే మేము నీళ్లు వేడి చేసుకుని దానిలో ముంచి ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసి నేరుగా తెచ్చి ఈడ కొడతామన్నమాట. ఈడ కొట్టి అందరికీ చికెన్ అయితే ఇస్తాము. సో ఈరోజు కేజీ వచ్చి 250కి అమ్ముతున్నాము. సో మీ ఊరిలో ఎంతకు అమ్ముతున్నారో మీరు చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి మా షాప్ వల్ల, ఈ షాప్లో పనిచేసే వల్ల పొద్దున్న 6-6:30కి అయితే వచ్చేయాలి. సో దానికోసంగా నేను వీడియో అయితే చేయలేకపోతున్నాను. సో అందరితో నేను సారీ అయితే చెప్తున్నాను. అందరూ నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను.